ప్రైజ్ లార్డ్. నిన్ను మునిగిపోనివాడు. యెషయా 43:2 నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు అన్నాడు. మోషేకి ఇటువంటి సమస్య ఏర్పడినప్పుడు ఇశ్రాయేలుని వారు కరములు పరలోకం వైపు ఎత్తి ప్రార్థించారట. ఎందుకని? పైనున్నవాని సహాయం వస్తే ఎంత గొప్ప సముద్రమైనా మీరు దాటి వెళ్ళగలరు. దేవుని సహాయం మనకు కావాలి. ఆ దేవుని సహాయం పొందడానికే మోషే తన చేతులు పైకెత్తి ప్రార్థించాడు. దేవా, మాకు మార్గం లేకుండా ఉంది, ముందుకు పోలేకపోతున్నాం, వెనుకకు తిరగాలంటే శత్రువులు మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు, అన్ని వైపులా దారులు మూసుకుపోయాయి, మాకు వేరే మార్గం అంటూ లేదు, వేరే దారి లేదు ప్రభువా, మాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? మీరే మాకు సహాయం చేయాలి తండ్రి అని కరములు ప్రభు వైపు ఎత్తి ప్రార్థించగా లైఫ్లో కొన్ని స్ట్రగుల్స్ వచ్చినప్పుడు ఆ లిబరేషన్ అనేది దేవుడే ఇస్తాడు మనకి. మీ జీవితంలో ఎటువంటి బంధకాలు, మార్గం లేని పరిస్థితులు, ఎటు తోచని స్థితి మీకు ఏర్పడినప్పుడు మోషే వలె కరములెత్తి ప్రార్థించండి. ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ప్రార్థన విని ఊరుకోడు ప్రియులారా. ఆయన సముద్రాన్ని కూడా చీల్చి 2 పాయలుగా మార్గం చూపించాడు. మీకు త్వరలోనే దేవుడు మార్గం చూపించబోతున్నాడు అని నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పగలరా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ ఇంటికి, మీ కుటుంబానికి, నా ఆత్మీయ జీవితానికి, మీ ఆర్థిక విషయాలకు, ఆ రోగాల నుండి బయటపడడానికి, మీరు ఏ శోధనలో ఉన్నారో దాని నుండి బయటపడే విధంగా, మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి విధమైన శ్రమ నుండి బయటపడడానికి దేవుడు జ్ఞానం ఇవ్వగలడు, మార్గం కూడా చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినా జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేనే వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.